హాయ్ హలో మీరు చూస్తున్నారు సైనాస్ క్రియేటివ్ వరల్డ్ అండి. నేను చేస్తున్నాను చికెన్ రెసిపీ అనమాట. చికెన్ తీసుకొని దాంట్లో మనకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత టీ స్పూన్స్ ఆఫ్ పసుపు వేసుకోవాలండి. వేసిన తర్వాత మనకి సరిపడా కారం కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకోవాలండి. వేసిన తర్వాత మనం వేసిన అన్ని చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. కలిపిన తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో ఇలాచి దాల్చిన చెక్క వేసుకోవాలండి. వేసిన తర్వాత ఒక బిగ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న పీసులన్నీ వేసిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత మన హోమ్ మేడ్ మసాలా వేసుకుని అది పచ్చి వాసన పోయే వరకు కొంచెం గోల్డిష్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. వేపిన దానిలో మనము ముందే కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. చికెన్ వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకుని కలిపి పెట్టి మనము మూత పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని ఆయిల్ పైకి వచ్చేంత వరకు దాన్ని ఉడికించాలండి. అలా ఉడికిన తర్వాత మనము గసగసాలు జీడిపప్పు దోసపప్పు పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ని ఈ చికెన్లో వేయాలండి. చికెన్ ఇందులో వేయడం వల్ల ఏంటంటే మనకు గ్రేవీ అనేది చాలా రిచ్గా వస్తుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుందండి. మీకు ఇది మొత్తం అంతా పీసెస్కి అంతటికి పట్టేటట్టు కలుపుకోవాలండి. కలిపిన తర్వాత చికెన్ మునిగేటట్టు మనము వాటర్ వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ వేసిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. వేసిన తర్వాత సన్నగా చీల్చిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. వేసిన తర్వాత అది దగ్గరగా ఉడికే వరకు మూత పెట్టిన తర్వాత అంతే అండి, రెడీ అయిపోతుంది చికెన్ గ్రేవీ కర్రీ. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.